హాయ్ ఏ దేవి వరమో నువ్వు అన్న సీరియల్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా జానకమ్మ అంజలితో చెప్తుంది, ఒక అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్ కి వెళ్ళమ్మా, ఈ అడ్రస్ కానీ వెళ్తే నీ లైఫ్ కి ఒక దారి అనేది దొరుకుతుంది, ఈ అడ్రస్ కి వెళ్ళు అనేది తను చెప్తుంది. చెప్పి ఆవిడైతే చనిపోవడం జరుగుతుంది. ఆవిడ చనిపోయింది అన్న విషయం అయితే ఈ రాజారావు తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయన ఇలా ఫోన్ పట్టుకున్న ఫోన్ అలాగే చేతుల నుంచి పడిపోతుంది అనమాట. అయ్యో నా మనవరాలు అనాథ అయిపోతుందా, నా కూతురేమో ఇలా పెళ్లి కాకుండానే బిడ్డను గాని తప్పు చేసింది, దానికి నా కొడుకేమో అనాథాశ్రమంలో చేర్చాడు, ఇంకా నేనేమో అది ఎవరికి తెలియకుండా చేశాను, అసలు నా కూతురికి కూడా తెలియకుండా చేశాను, అన్నిటి మధ్య నువ్వు శిక్ష అనుభవిస్తున్నావమ్మా. ఇప్పుడు జానకమ్మ దగ్గర ఉన్నావంటే ఒక ఆధారంతో ఉన్నావు అనుకున్నాము, ఇప్పుడు ఆవిడ కూడా చనిపోయేసరికి నువ్వు మళ్ళీ అనాథ అయిపోతావా, ఇలా అనాథ అయిపోవడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలా అనేసి రాజారావు అయితే డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయ్యి వాళ్ళ మనవడికైతే ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళ మనవడు అప్పుడే ఏదో మీటింగ్ ఉందని చెప్పి వెళ్తున్నసరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అంటే నేను మీటింగ్ కి వెళ్తున్నానంటే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని రా అంటే ఆయన టెన్షన్ పడతాడు. ఏమైంది తాతయ్య, ఏమన్నా ప్రాబ్లమా, అత్తయ్య బామ్మ ఓకేనా అంటే ఓకే నువ్వు రా అని చెప్పేసి తనైతే మాట్లాడతాడు. సరే గబగబా వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి చెప్పు తాతయ్య అంటే నాకు ఒక మాట ఇస్తావా, ఎందుకు ఏంటి అని అడగద్దు అంటే సరే తాతయ్య చెప్పండి అంటే మాట ఇస్తాడు. ఎందుకు ఏంటి నేను అడగను అనేసి, ఇలాగా నువ్వు వైజాగ్ వెళ్ళు, శబరి ఆశ్రమం ఉంటుంది, ఆ ఆశ్రమంకి వెళ్ళేసి అంజలి అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకురా అని చెప్తాడు. ఆల్రెడీ మనవడు పోయి ఆ అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ విషయం ఈ తాతయ్యకి తెలియదు. అప్పుడు ఈ మనవడు ఉండేసి అంతా గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఆ అమ్మాయి ఎందుకు తాతయ్య ఎక్కడికి అంటే ఇప్పుడే కదా నాన్న అడగను అని చెప్పి మాట ఇచ్చావు, మర్చిపోయావా నువ్వు, వెళ్ళేసి నువ్వు ఎలా అయినా సరే అమ్మాయిని ఇక్కడికి తీసుకురా అని చెప్పేసి తనైతే చెప్తాడు. సరే అని చెప్పి ఇతనైతే బయలుదేరతాడు మనీషు అమ్మాయిని తీసుకురావడానికి. ఇక్కడ అంజలి ఏమో ఆవిడకి కర్మంత్రం ఏమంటారు దాన్ని తగలబెట్టేస్తారు కదా, అదైతే పూర్తి చేసి ఇంకా ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర అయితే కూర్చో ఉంటుంది. ఆ అమ్మాయి కూర్చోండేసరికి గబగబా అక్కడికి మనీష్ వచ్చి చూస్తాడు. చూసరికి ఆ ఫోటో ఉంటుంది. ఫోటోకి ఇలా దండం అయితే పెట్టుకొని ఎప్పుడు జరిగింది ఏం అని అడిగితే దానికి అంజలి ఉండేసి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఇంకా ఎంతమందిని చంపగదనడానికి వచ్చావు, పోయి ఇక్కడి నుంచి అంటుంది. తను వచ్చేసి ఫస్ట్ వచ్చిన అవతను పలకరించి ఆ తర్వాత ఇలాగా మా తాతయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు అనేసి ఆ అమ్మాయికి చెప్పాలి కదా. ఇవాళ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లన్నా ఆయన ఫోటో చూపించి మా తాతయ్య నిన్ను ఇట్లా తీసుకురమ్మన్నాడు అని చెప్పుండొచ్చు కదా, అలా కూడా చెప్పలేదు. కానీ తాతయ్య వచ్చి వెళ్ళిన విషయం అక్కడ మనిషికి తెలియదు. లేకపోతే మన వచ్చిన తాతయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పేవాడేమో, వాళ్ళ తాతయ్య వచ్చాడు అని చెప్పి తనకి తెలియదు. అందుకని ఏమి చెప్పాలి తెలియక తను అనుకుంటాడు ఈ విషయం చెప్పదు, తాతయ్య తీసుకురమ్మని చెప్పిన విషయం చెప్పకుండా కన్విన్స్ చేసి నాతో ఎలా అయినా సరే వచ్చేటట్టు చేసుకోవాలి అనుకుంటాడు. ఏ ఆడపిల్లైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు నాతో రా, నీకు నేను షెల్టర్ ఇస్తాను అంటే అబ్బాయితో పోతుందా, అబ్బాయి అంత మాత్రం ఆలోచించలేకపోయాడు. పోయేసి ఇలా చెప్పకుండా చేయాలని తాతయ్య విషయం చెప్పుంటే పెద్ద రమ్మన్నాడు, ఎవరైనా అంటే ఏమో నాకు తెలియదు, అక్కడికి వచ్చి మాట చూడు అని చెప్పుంటే పోయండి. అలా చెప్పకుండా నువ్వు నాతో రావాలా, నీకు నేను మంచి షెల్టర్ ఇస్తాను అని చెప్పేసి ఆ మనిషి అయితే చెప్తాడు. నిన్ను నమ్మి నేను ఎలా వస్తాను రా, నిన్ను నమ్మి అని చెప్పేసి అనేసరికి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, మా అత్తయ్య ఈ ల్యాండ్ తీసుకునింది కానీ మా తప్పు అయితే ఏమీ లేదు, ఆ ల్యాండ్ ఓనర్దే తప్పు, మిమ్మల్ని ఖాళీ చేయించకుండా మాకైతే రాసేసాడు కదా, అది ఆ ఓనర్దే తప్పు, మా తప్పు అయితే ఏమీ లేదు, మా అత్తయ్య ఒక తప్పు చేయదు, ఒకరి చేత మాట అనిపించుకోదు, మా అత్తయ్య మాట నేను వింటాను, నేను అది ఆ పని మీద వచ్చి అప్పటికీ నేను వచ్చి మీకు వేరే షెల్టర్ కూడా చూపించాను కదా, మీరే కదా పోలేదు అని చెప్పి మాట్లాడతాడు. అయినా సరే నేను రాను, సచ్చిన నేను మొహం జోన్లో పోయి ఇక్కడి నుంచి అంటే మళ్ళీ ఒంటరిగా అనాథమైపోతావు, ఏం చేస్తావు అని చెప్పి అడిగేసరికి చావనైనా చేస్తాను కానీ నేను రాను పో అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఎలా అయినా పోయేది వాళ్ళంటికి తెలియదు కదా, తెలిస్తే ఇంకా ఓకే కానీ తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. అప్పటికైనా సరే చెప్పు ఉండాల్సింది మా తాతయ్య నిన్ను తీసుకురమ్మన్నాను, అప్పుడు కూడా చెప్పడు, అలా వెళ్తా ఉంటాడు. వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ తాతయ్య మాట గుర్తొస్తుంది, ఎలా అయినా సరే ఆ అమ్మాయిని తీసుకురా అని చెప్తాడు కదా. సరే అని చెప్పి ఆ ఆశ్రమం బయటే కారులోనే పడుకో ఉంటాడు. ఇంకా మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు ఆ అమ్మాయి అడ్రస్ వెతుక్కుంటే వాళ్ళ తాతయ్య ఇంటికే వస్తుంది అనమాట ఆ అమ్మాయి. ఎందుకంటే వాళ్ళ బామ్మ చెప్పింది కదా, ಮತ್ತೆ పెంచిన ఆమె చెప్పింది కదా, నువ్వు ఆ అడ్రస్ కి పోతే నీకు ఒక దారి దొరుకుతుంది, మీ అమ్మకు దారి దొరుకుతుంది అని చెప్పింది కదా, ఆ అడ్రస్ ఎత్తుక్కుంటే వాళ్ళ తాతయ్య దగ్గరకైతే వస్తుంది. అప్పటికి గీతాంజలి వాళ్ళ హస్బెండ్ అంటుంటారు,
కాకి అరస్తా ఉంది, మన ఇంటికి ఎవరో దగ్గర చుట్టం వస్తున్నారు అనేసి ఆయన అయితే అంటా ఉంటాడనమాట. వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మ దగ్గరే పనికి పెడతాడు అనుకుంటా ఈ అమ్మాయిని. మీ అమ్మ అని చెప్పి పనికి పెడతాడో తర్వాత, లేకపోతే తర్వాత లేటుగా తెలుసుకుంటుందో ఏమో గానీ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇది మండే ఎపిసోడ్ బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది మండే. ఎందుకంటే వాళ్ళ తాతయ్య దగ్గరికి పోయేసి మీ తాతయ్య నేనే అని చెప్తాడని నేను అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.